కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే రేపు రిటైర్మెంట్ వరకు కూడా ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి, సస్పెన్షన్. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి రాజకీయ నాయకులు ప్రేరేపితమైనటువంటి ఇలాంటి కేసుల్లో బ్యూరోక్రాట్సే తప్పు చేశారు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. సరే, వాళ్ళు చేసింది ఖచ్చితంగా తప్పే, కానీ అలా చేయకూడదు. మరి ఇలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళనే బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకెళ్లి కోర్టులో కేసు వేశాడు, మాకేమీ సంబంధం లేదు, మొత్తం బ్యూరోక్రాట్లు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పేసి. అంటే ప్రభుత్వాన్ని తెలియకుండా బ్యూరోక్రాట్లు తీసేసుకుంటారా? ఆ తిరుమల లడ్డు కేసులో చిన్నప్ప తీసుకొచ్చి తగిలించినట్టు ఉంటుంది అనమాట ఇదంతా కూడా. సో రాజు గారు, ఇప్పుడు నేను అనేది ఈ మూడో కేసు కూడా చెప్పబోతున్నా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు ఏకంగా జోక్యం చేసుకుని సిట్ వేసింది కదా. అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పరిపాలనా వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం బ్యూరోక్రాట్ ని ఏ విధంగా ప్రభావితం చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడతాం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నేరాలను ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారనే సిగ్గుచేటైన విషయం. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటే గానీ ఈ రోజు వాసుదేవరెడ్డి గారు అరెస్ట్ జరగలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటే గానీ ఆ అనంతబాబు కేసులో 4 పోలీసు అధికారుల మీద యాక్షన్ తీసుకోలేని పరిస్థితి దౌర్భాగ్యం. అంటే ప్రతిదానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వస్తారా? ధర్మాసనం జోక్యం చేసుకునిద్దా? ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఇక్కడ ఏంటంటే నేననేది అంటే వాసుదేవరెడ్డి గారు మామూలు వ్యక్తి కాదండి. యాక్చువల్గా ఈ కేసులో అజయ్ కల్లాం గారిని కూడా పిలిపిస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన వాసుదేవరెడ్డి గారిని సెంట్రల్ సర్వీసెస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిష్టం మేరకు అనేది నోట్లో రాశారు. కాబట్టి ఆయన ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాను. ఆ తర్వాత ఆయన్ని బెవరేజెస్ కార్పొరేషన్ లో ఎక్సైజ్ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయంలో ఆయన కీలకంగా నియమించారు. ఆ తర్వాత ఈ స్కామ్ అంతా జోడు చేసుకుంది. ఆ స్కామ్ లో కూడా కాదు, లిక్కర్ ఆర్డర్స్, కిక్ బ్యాక్స్ కానీ, అదేవిధంగా బ్రాండ్లు మార్చడం కానీ, సేల్స్ మానిటరింగ్ చేయడం కానీ, నచ్చే బ్రాండ్స్ వాళ్ళకేమో ఎక్కువ ఆర్డర్లు ఇవ్వటం కానీ, అసలు అంతర్జాతీయ బ్రాండ్స్ ని పక్కన పెడతాం కానీ, లిక్కర్ కంపెనీలు బెదిరించి పర్సంటేజ్లు వసూలు చేయడం కానీ, పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ ఇలాంటి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే నేరాలని ప్రోత్సహించడంలో కానీ ఇవన్నీ కూడా చేసింది ఎవరయ్యా అంటే వాసుదేవరెడ్డి. దీనికి వెనకాల ఉన్నది ఎవరు? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఒక విషయం బయటపడిందండి రాజుగారు. ఈ మన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి బెయిల్లో రంజిత్ కుమార్ అనే న్యాయవాది, అది వైఎస్ఆర్సీపీ తరఫున అనుకోండి, లేకపోతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి తరఫున అనుకోండి, ఆయన ఏమంటారు తెలుసా? వాసుదేవరెడ్డి గారిని, సత్యప్రసాద్ గారిని ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకున్నారు, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళని అరెస్ట్ చేయకుండా మా క్లయింట్ ని అంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని 299 రోజులకు పైగా ఎందుకు ఇంకా జైల్లో ఉంచారు, బెయిల్ ఇవ్వండి అని అడిగారు. అంటే ఏంటి? విజయసాయి రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు లాయర్ కోరుతున్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళి. అంటే మరి అక్కడ ఇప్పుడే ఇక్కడ ట్విస్ట్ అంటే ఇప్పుడు అసలు వ్యక్తులు, రాజకీయ నాయకులు, అంతిమ లబ్ధిదారు లేకపోతే బిగ్ బాస్ ఎవరు అనేది ఇప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చే పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇక్కడ. అంటే వాళ్ళలో వాళ్ళకే వచ్చింది. అంటే విజయసాయి రెడ్డి గారు ఆయన చెప్పారు, మొట్టమొదటి చెప్పింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాని వల్ల ఈ కేసు అంతా బయటకు వచ్చింది. ఏంటి? వాళ్ళ ఇంట్లో సమావేశం అయ్యారు వితౌట్ ఎక్సైజ్ మినిస్టర్ సత్యప్రసాద్, ఇదంతా కూడా వచ్చిందని. సో త్వరలోనే బిగ్ బాస్